హాయ్ హలో నమస్తే భవిష్య బడి ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇంతకుముందు ఏమేమి క్లాసెస్ అండి, ఫస్ట్ బ్లౌజ్ల క్రాస్ స్ట్రేట్ ప్రిన్సెస్ ప్రతి ఒక్క బ్లౌజ్ అయింది స్టార్టింగ్లో. తర్వాత డ్రెస్సెస్లో అన్ని రకాల డ్రెస్సెస్ చెప్పాను. కలీస్ అని, అనార్కలి అని, నార్మల్ మహానటిలో డ్రెస్ అని అన్ని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత పైజామా నార్మల్ ప్యాంటు, సెమీ పటియాలా, ఫుల్ పటియాలా, చురీ ప్యాంటు, 4 ఫోర్స్ 8 ఫోర్స్, ధోతి పైజామా అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కొలతలు ఎలా తీసుకోవాలి, లాంగ్ ఫ్రాక్స్, క్రాప్ టాప్స్, కలీస్, లెహంగా బ్లౌజెస్ ప్రతి ఒక్కటి ఇప్పుడు చార్ట్ వర్క్ చూపిస్తానండి. ఇవి ఎలా కొలతలు తీసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నా. మనం డ్రెస్సెస్కి ఫుల్ డ్రెస్ తీసుకున్నాం కానీ ఫ్రాక్స్ కానీ ఫస్ట్ బాడీ లెంత్ తీసుకోవాలి. బాడీ లెంత్ మ్యాక్సిమం 14 వస్తుందండి. 14 ఇంత సరిపోతుంది. చెస్ట్ కిందికి రావాలి. బ్లౌజ్ హైట్ ఎక్కువ అనుకో 15 రావచ్చు, హైట్ తక్కువ ఉంటే 13 రావచ్చు. ఇప్పుడు దీనికి 14 వస్తుంది బాడీ లెంత్. ఇది అన్ని నెక్స్ వస్తాయి. ఇందులో కూడా ఫ్రాక్స్లో కూడా ప్రతి ఒక్క నెక్ వస్తుంది. రౌండ్ నెక్, బోట్ నెక్, బ్యాక్ డ్రాప్, మహానటి ప్రతి ఒక్క డ్రెస్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్లో కూడా. ఇది ఫస్ట్ బాడీ లెంత్ అండి. ఫుల్ లెంత్ తర్వాత ఫుల్ లెంత్ 1 ఒకటి కింద వేసినాక ఇదే ఇలా తీసుకోవాలి కొలత. ఫుల్ అంటే ఫ్లోర్ వరకు 52 ఉంది. ఫ్లోర్ వరకు చూడండి 52, ఫుల్ లెంత్ 52. ఎందుకంటే ఇది లాంగ్ ఫ్రాక్స్. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ పర్టికులర్ ఉన్నాయండి. లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటారు, కొంతమంది క్రాప్ టాప్ కుట్టుకుంటారు. షోల్డర్ తర్వాత బ్యాక్ బోన్ టు బోన్ చూడండి, బోన్ టు బోన్ 15. హ్యాండ్ లెంత్ మన ఇష్టమే, షార్ట్ లెంత్ ఫుల్ లెంత్ మన ఇష్టమే. నేను షార్ట్ పెడుతున్నా 10. ఎక్కడ 10 తీసుకున్నామో అక్కడ లూజ్ తీసుకోవాలి మనం. ఎక్కడ 10 తీసుకున్నా అక్కడ లూజ్ 11. నెక్స్ట్ మన ఇష్టం అండి. నెక్స్ట్ నీకు 6 7 కస్టమర్ చాయిస్ మనం అడగాలి. కస్టమర్ నీకు 7 సరిపోతుందా? 7. బ్యాక్ నెక్ ఫ్రాక్ కాబట్టి 8 9 పెట్టుకోవచ్చు, 10 కూడా పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది 10 అంటే ఇలా వస్తుంది. లేదు 8 అంటే పైకి వస్తుంది, మన ఇష్టం, డిపెండ్స్. ఇది నేను 9 పెడుతున్నాను ఫ్రాక్. ఓకే. చెస్ట్ ఇది కరెక్ట్ కొలవాలండి. ఇది ఒకసారి బ్యాక్ చూపించి బ్యాక్ ఇది ఇక్కడనే రావాలండి. ఇది మాత్రం కొలత తీసుకునేటప్పుడు మాత్రము ఫ్రంట్ ఇలా రావాలి. మరి ఇలా టైట్ తీసుకోవద్దు. 38 ఇక్కడ ఫ్రాక్. ఇప్పుడు మన ఫ్రాక్ లెంత్ కొలుచుకున్నాం కదా, ఆ ఫ్రాక్ లెంత్ కూడా కొంచెం టైట్ 32 వస్తుంది. ఇదే మనం క్రాప్ టాప్ అనుకున్నాం అనుకో, బ్లౌజ్ కొలత తీసుకోవాలి. బ్లౌజ్ లాస్ట్ టైం అయినాయి కదండి, బ్లౌజ్ కొలత తీసుకోవాలి. తర్వాత క్రాప్ టాప్ ఎంత లెంత్ అని 1 కింద వేసుకోవాలి మనం. చూపే 38 చూడండి. 38 లెంత్ అంటే ఇక్కడ నువ్వు ఎక్కడ కట్టుకుంటావు అంటే వాళ్ళు అడగాలి. ఇక్కడకా 38 మినిమం. స్కర్ట్ 38 కదా. మనం ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం నడుము. ఈ స్కర్ట్కు క్రాప్ టాప్కు ఏమైందంటే ఇక్కడ తీసుకోవాలి నడుము 38. స్కర్ట్ వేస్ట్. ఇది స్కర్ట్. ఇది స్కర్ట్. ఇది కొలత ఇలా తీసుకోండి. ఫ్రాక్కు, లాంగ్ ఫ్రాక్. అదే బ్లౌజ్కు అంటే మనం బ్లౌజ్ కొలత సేమ్, బ్లౌజ్కి ఎలా కొలతారో అలా కొలతారు. అది ఏ ప్యాటర్న్ అంటే ఆ ప్యాటర్న్. ఎక్కువ క్రాప్ టాప్కు బ్యాక్ హుక్స్ బాగుంటాయి, ఫ్రంట్ హుక్స్ అస్సలే బాగుండవండి. బ్యాక్ హుక్స్ అన్నా సైడ్ జిప్ అని పెట్టుకోవాలి, ఫ్రంట్ హుక్స్ అస్సలే బాగుండవు క్రాప్ టాప్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.